ఎక్కడ రాయబడినా సరే అది దేవుని వాక్యం సత్యం. కాబట్టి ఒక్క వచనాన్ని ఆధారం చేసుకొని వాదులాడుకోవడం కానీ, ఒక వచనం ఆధారం చేసుకొని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ చేయకూడదు. మరి ఏం చేయాలి? ప్రతి చోట ఉన్నదాన్ని అంతా కూడా ఒక చోట చేర్చి బ్యాలెన్స్ చేసి సరి అయిన సత్యాన్ని ఇవ్వాలి, వెలికి తీయాలి. అప్పుడు ఒక స్టేట్మెంట్ అనేది బయటికి పంపించాలి. చాలామందిలో జరిగే ఈ ప్రమాదకరమైన వైఖరి ఏమిటంటే, ఒక్క వచనాన్ని కనుగొని ఆ ఒక్క వచనం మీదనే స్టేట్మెంట్ తయారు చేసుకుంటారు. ఇంకొకళ్ళు దానికి ఆపోజిట్గా ఉన్న ఇంకొక వచనాన్ని చూసుకుంటారు, వాళ్ళు దాని మీదనే ఒక స్టేట్మెంట్ తయారు చేసుకుంటారు. అట్లా కాదు. బైబిల్లో దానికి సంబంధించిన ప్రతి సందర్భంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒక చోట చేర్చి వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ చేసిన వ్యాఖ్యానమే సరిగ్గా కనిపిస్తూ ఉంటుంది. అన్నీ నిజమే, దాన్ని మనం అర్థం చేసుకోవడమే చేత కావట్లేదు కొన్నిసార్లు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, దేవుని మాట్లాడేటప్పుడు, దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక వచనాన్ని పట్టుకొని మనం స్టేట్మెంట్ ఇవ్వకుండా దానికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా మనం ఒక చోట క్రోడీకరించి ఒక చోట చేర్చి మనం తెలుసుకున్నప్పుడు సత్యం అనేది బయటపడుతుంది. చాలామందిలో విభేదాలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఒక్క మాటనే పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి విభేదాలు తొలగిపోవాలి, సత్యం బయటపడాలి అనుకున్నప్పుడు అన్ని వచనాలు ఆ సందర్భానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ వచనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకే చోట క్రోడీకరించి చేసి మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకు సందేహం వస్తుంది, ఏవండి దేవుడు ఒక చోటేమో అట్లాగా, ఇంకొక చోటేమో ఇట్లాగా, ఇంకొక చోటేమో ఇంకొక రకంగా, ఇంకొక చోటేమో దానికి ఇంకో రకంగా, ఎందుకండి అట్లాగా చేశారు? అన్నీ ఒకే చోట ఒక పారాగ్రాఫ్లో పెడితే ఆయన సొమ్మేం పోయింది? మనకి ఇదే దట్ వస్తుంది కదా. అసలు దాని గురించిన సందర్భం అంతా కూడా ఒక చిన్న పారాగ్రాఫ్ గానో లేకపోతే ఒక కంప్లీట్ చాప్టర్ గానో మళ్ళీ అక్కడ ఇక్కడ ఎత్తుక్కునే పని లేకుండా ఒకే చోట పెడితే దేవునికి ఏంటి నష్టం? అసలు దేవునికి వచ్చే నష్టం ఏంటండి అని చాలామందిలోకి వస్తుంది ఇట్లాగా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అట్లాగా చెప్పే ఉద్దేశం లేదు ఆయనకి. ఎందుకంటే నువ్వు ప్రతిదాన్ని వెతకాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, తన గురించి పూర్తిగా ఎరగాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం. అందుకే దేవుడు అన్నీ ఒకచోట పెడితే నువ్వు మొద్దోడు అయిపోతావు, సోమరిపోతు అయిపోతావు. నువ్వు వెతకవు, ఆయన గురించి పరిశోధించవు. వెతకాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం అన్నీ ఒకే చోట పెట్టలా. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా మనకు అందిస్తూ ఉన్నాడు. మీకు అర్థమైందా? అన్నీ ఒకే చోట ఎందుకు పెట్టలేదు దేవుడు అంటే అంతే. నీవు అన్నీ చదవాలి, అన్నీ పరిశీలించాలి, పరిశోధించాలి. నిజంగా సత్యం అనుకుంటే అన్నిటిని ఒకే చోట చేర్చి సత్యాన్ని తీసుకోవచ్చు. లేదు వాదులు ఆడుకోవాలనుకుంటే ఒక్క మాటను పట్టుకుని వాదులు ఆడుకోవచ్చు, తప్పిపోవచ్చు. అది నీ చేతిలో పని. ఎవరైతే అన్నిటిని ఒక చోట క్రోడీకరించి సత్యంలోకి వెళ్తారో వాళ్ళు సత్యంలోపే వెళ్తుంటారు. ఎవరైతే ఒకటి మాట పట్టుకొని నేను పట్టిన దానికి 3 కాళ్ళు అని అనుకుంటారో వాళ్ళు అట్లాగే తప్పిపోతుంటారు. తప్పిపోయే వాళ్ళని తప్పిపోనివ్వు. దేవుని యొక్క ఆలోచన ఇది. ఎవరైతే వెదకి నన్ను కనుగొంటారో వాళ్ళు ఉంటారు నాతో. అందుకనే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం మనం. కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తం నిర్ణయ కాలాన్ని వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. ఇది దేవుడు చేసింది. ఏంటంట దేవుడు చేసింది? ఆయన యావత్ భూమి మీద కాపురం ఉండడం కోసం ఒకరిలో నుండి అంటే ఆదాములో నుంచి ప్రతి ఒక్కరిని సృష్టించుకుంటూ వచ్చాడు.
వచ్చి ఏం చేశాడంటే ఇంకా తన్ను వెదకు నిమిత్తం, అంటే ఆయనను మనము వెదకాలి. అలా వెదకటం కోసం దేవుడు ఏం చేశాడంట, నిర్ణయ కాలాన్ని నిర్ణయించేశాడు. ఇదిగో ఇంతవరకే వీళ్ళ ఆయుష్, ఇంతవరకే వీళ్ళ ఏజ్, ఇంతవరకే వీళ్ళ యొక్క ఆయుష్ కాలం, ఈ కాలంలోనే వీళ్ళు నన్ను వెదకాలి, ఈ టైంలోనే వీళ్ళు నన్ను కనుగొనాలి అని నిర్ణయ కాలాన్ని పెట్టాడు. వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను కూడా ఏర్పరిచాడు ఆయనే.